ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గాయత్రి ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరూ సంబరాలు చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాది సేమ్ ఫీలింగ్ అత్తయ్య. ఇష్టం లేదు అనుకుంటే జరిగే సెలబ్రేషన్లు ఆగుతాయా ఏంటి? ఆగాలి. మేం ఆపుతాం. ఎలా ఆపుతారు? ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు ఈవెంట్ని ఆపాలంటే ఆ కేక్ని కింద పడేయాలి. అప్పుడే ఇదేదో అపశకునమని ఈ సెలబ్రేషన్ని ఆపేయొచ్చు. అలాంటి పనులు చేసే సామర్థ్యం నీకే ఉంది వాసుకి. అత్తయ్యతో పాటు నేను కలుస్తాను. అయితే అత్తా కోడలు కలిసి ఏదో ఒకటి చెయ్యండి. పదవే. అమ్మ కడుపు మాడ. బాలా, అంత గట్టిగా ఊదేవేంటి? నేను మామూలుగానే ఊదాని పిన్ని, అనవసరంగా నువ్వే జడుచుకున్నావు. పాపం ఓరూస్ మీద పడ్డావు. ఓరూసి చూడు అప్పుడల్లా నలిగిపోయింది. అవునత్తయ్య, చిన్న కారు మీద పెద్ద బుల్డోజర్ పడినట్టుంది నా పరిస్థితి. సరే సరే, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి. పదండి. పదవే. అరే అంతు పదండి. నడు. కన్నయ్య, బెలూన్స్ పెట్టా. అనంతు, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తా. అనంతు, అదిగో గాయత్రి వస్తుంది. రా గాయత్రి, కేక్ కట్ చేయాలి. గాయత్రినే కాదు, అనంత్ గారు మీరిద్దరూ కలిసి కేక్ కట్ చేయాలి. అరే అనంతు, నువ్వు డాడీ కాబోతున్నావు, ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. కట్ చేయండి. క్యాండిల్ వెలిగిస్తాను. పట్టుకో గాయత్రి. అయి పెద్ద ముక్క, నువ్వు తినరా.
గాయత్రికి అనంత్ కంగ్రాట్స్ రా కంగ్రాట్స్ థ్యాంక్స్ అన్నయ్య. ఏ పని కేక్ తినరా అన్నయ్య అనంత్ మనం డాన్స్ చేద్దాంరా అన్నయ్య కంగ్రాట్స్ గాయత్రి. యశోదా వెయ్యిరా వెయ్యి ఈ టైంలో అమ్ముంటుంటే ఎంత సంతోషపడేదో. చూడు రసి, మీరేం చేస్తారో తెలీదు. ఆ గాయత్రి ప్రెగ్నెన్సీ పోవాలి. అవునత్తయ్య, అది సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఈ విషయంలో తొందరపడొద్దు. టైం చూసి దెబ్బకొడదాం. అవును, వాళ్లకు అనుమానం రాకుండా మన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ చేయాలి. నువ్వెక్కడికి? అమ్మా, అది ఏం అక్కర్లేదు, నువ్వు లోపలే కూర్చో. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను.